పేరోల్ పై వెళ్లి ప్రభుత్వ టీచర్గా రిటైర్డ్ 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ ఖైదీ మహబూబాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఎట్టకేలకు పట్టుకొని మళ్లీ జైలుకు పంపిన పోలీసులు 3 ఏళ్లుగా పేరోల్ ఇవ్వకపోవడంపై అతని భార్య పిటిషన్ కొట్టేసిన హైకోర్టు జైళ్ల శాఖ నిర్లక్ష్యానికి ఉదాహరణని వ్యాఖ్య పేరోల్ ఖైదీపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశం. మరి ఏమైందే 40 ఏళ్ల పాటు ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ కావచ్చు, ఎస్హెచ్ఓ కావచ్చు, దానికి అండర్లో ఉన్న ఏసీపీ కావచ్చు, దానికి అండర్లో ఉన్న డీసీపీని సస్పెండ్ చేసే దమ్ముందా మీకు పోలీసు వాళ్ళకు? పేరోల్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కంప్లీట్గా ఉత్తమ టీచర్ అవార్డు ఎట్లా తీసుకుంటాడా? ఉత్తమ టీచర్ అవార్డు ఏ పోలీసు వాళ్ళకి ఎంత ముట్టినాయి? మరి ముడుపులు ముట్టినాయా? మరి కనీసమైన లోపల ఉన్నాడా లేదా అని జైళ్ల శాఖ తనిఖీలు చేస్తారు కదా. పేరోల్ మీద బయటకు పోయినోడు మళ్ళీ లోపలికి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. జైళ్ల శాఖ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ప్రభుత్వానికి కానీ రాస్తారు కదా. మరి ఎటువైంది అవన్నీ? జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ పేరోల్పై జైలు నుంచి విడుదలై తిరిగి రాకుండా ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అంతేకాదు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా అందుకొని 13 ఏళ్ల క్రితమే రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. నివ్వరపరిచే ఈ అరుదైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు ఓ కేసులో 1983 జూన్ 9న వరంగల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అతడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అదే సంవత్సరం డిసెంబర్ 17న పేరోల్పై విడుదల చేశారు. 1984 మార్చి 18న అతడు జైల్లో లొంగిపోవాల్సి ఉన్నా తిరిగి జైలుకు వెళ్ళలేదు. 84లో జైలుకు పోవాలన్నాడు. మళ్ళా తిరిగి 1984 మార్చి 18న ఈయన లొంగిపోవాలి, మళ్ళీ జైలుకు పోవాలి. 40 సంవత్సరాలు బయట ఉన్నాడు. 40 సంవత్సరాలు 40 years. అప్పటిదాకా ఏం చేసింది? రేంజ్ అయ్యేది ఉన్నా తిరిగి జైలుకు రాలేదు. అతడు పారిపోయిన 40 ఏళ్ళ 58 రోజుల తర్వాత అంటే 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. 2024లో జరిగితే మళ్ళా వార్త 2026లో వచ్చింది. 2 సంవత్సరాలు మళ్ళీ 2 సంవత్సరాలు. ఇక్కడ పేరోల్పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయడంతో పాటు 2013లో రిటైర్ అయ్యారు. 2004లో ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు సైతం అందుకున్నాడు. 1983 నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఉంటున్నప్పటికీ 2024 వరకు పోలీసులు అతడి జోలికి వెళ్ళలేదు. ఆ ఏడాది మే 16న మహబూబాబాద్ రూరల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. 3 ఏళ్ల పాటు ఎలాంటి పేరోల్ జైలు శిక్ష మినహాయింపు లేకుండా మెమో జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితుడి భార్య సందేల చారమ్మ బంధువుల సాయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి మాధవిదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది మొహమ్మద్ బషీర్ రియాజ్ వాదిస్తూ వీరన్న 40 ఏళ్ళుగా మహబూబాబాద్ జిల్లాలోనే అందుబాటులో ఉన్నా ఇప్పుడు చర్యలు తీసుకోవడం సమంజసం కాదని వాదనలు విన్న ధర్మాసనం నిందితుడు ఉద్దేశపూర్వకంగా తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంటూ పిటిషన్ కొట్టేసింది. ఈ కేసుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జైళ్ల శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఒక ఉదాహరణ చాలని పేర్కొంది. పేరోల్పై వెళ్లిన వారిపై పటిష్టమైన నిఘాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని టాస్క్ ఫోర్స్తో పాటు ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖను ఆదేశించింది. ఇక ఆదేశించుడు తప్ప మీరు ఏం చేసేది లేదు. ఆ జైళ్ల శాఖ పైన చర్యలు తీసుకునేది కోర్టు చెప్పదు. అంతా ఒకటే, మనం ఒకటి, ఎవడెటువైనా మంచిదే. 40 ఏళ్ల పాటు ఏం చేసింది? ఇప్పుడు అక్కడ జైళ్ల శాఖ ఏం చేస్తున్నట్టు ఎవరైతే బయటికి పంపించిండో పేరోల్ పైన మళ్ళీ రావాల్సిన ఆవశ్యకత ఉంటే అంటే రాకపోవడానికి అక్కడ జైళ్ల శాఖ డిఐజీ నుంచి మొదలుకుంటే ఆడ ఎస్పీ కాడ నుంచి మొదలుకుంటే ఆ అధికారులు అందరినీ సస్పెండ్ చేయాలి కదా మీరు.